తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఇప్పుడు బెల్ట్ షాపుల మీద చర్యలు మొదలు పెట్టారని చెప్పి తెలుస్తుంది. ఈ బెల్ట్ షాపుల మీద చర్యల వల్ల మీకు ఖజానాకి ఏ విధమైన నష్టం కలుగుతుంది? ఈ ప్రజలకి కలిగే లాభాలు ఏమి ఉన్నాయి? అంటే మీరు చూడండి, ఈ బెల్ట్ షాపులు అనేది ప్రతి వీధి వీధి బెల్ట్ షాపులు ఉన్నాయి. అయితే ఊరికొక గుడి ఉండే, మనం అది విన్నాం. ఊరికొక బడి ఉండే, ఇది విన్నాం. కానీ వీధికొక బెల్ట్ షాప్ ఇప్పుడు ఇది వింటున్నాం. ఇది ఏంటంటే ఇది విచిత్రమైంది. తను ఒక మత్తుకు బానిసైనటువంటి కేసీఆర్, సరే మనం పెద్ద మనిషిని తాగుతాడని అనొద్దు కానీ తన విధానాలు అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలను ఆ విధంగా తాగుబోతు తెలంగాణ మార్చడం వల్ల ఈరోజు అనేక మంది యొక్క మహిళల యొక్క పసుపు కుంకుమలు తెగిపోయినాయి, పుస్తలు తెగిపోయినటువంటి కుటుంబాలు అనేక మంది విధవరాలుగా మారారు. అంటే దీనికంత కారణం ప్రభుత్వమే. ఎందుకంటే వాళ్ళు తాగుబోతుగా మారి తాగుడుకు బానిసలై ఇవి వేరే పనులు చేయకపోవడం వల్ల ఒక ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి ఆధారపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా ఆ విధంగా కేసీఆర్ తయారు చేసిండు. ఈ బెల్ట్ షాపులు అనేది పెను ప్రమాదం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము బెల్ట్ షాపులను ఎత్తేస్తామనడం అది కూడా శుభపరిణామం. ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మద్యపాన నిషేధం సాధ్యం కాదనేది మనకందరికీ తెలుసు. కానీ విచ్చలవిడిగా మద్యం ఏదైతున్నదో దొరకకుండా చేయడం అనేది అది చేయాల్సిన పనే. అది ప్రజలకు కూడా ఉపయోగకరమైనటువంటి. సార్, ఇప్పుడు మీరు ఈబీసీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. మీరు కృషి చేసి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ స్టూడెంట్స్ కూడా రిజర్వేషన్లు కానీ ఫీజుల తగ్గింపులో కానీ మీరు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో విద్యా వ్యవస్థ కొన్ని వర్గాల చేతిలో గుత్తాధిపత్యంగా ఉంది. దాని నుంచి పడేయగలుగుతారా? సామాన్యులకు కూడా ఉన్నత విద్యని అమలు చేయడానికి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? మీరు అన్నమాట వాస్తవమే. విద్య అనేది ఒక వ్యాపారంగా అంటే వ్యవస్థలో అట్లా మార్చేశారు. విద్యను ఒక వ్యాపారంగా మార్చారు. అయితే విద్యా వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసు, నేను ఈబీసీ అధ్యక్షునిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు కూడా అప్పుడు అనేకసార్లు గమనించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఉన్నప్పుడు మేము ఒక ఉద్యమకారులుగా ముఖ్యమంత్రిని కలవాలంటే సునాయాసంగా కలిసేది. ఈ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కానీ, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కానీ, సామాజిక స్పృహతోటి ఏ సమస్య చెప్పినా ముఖ్యమంత్రి వినేవారు అప్పట్లో. తర్వాత అది పరిశీలించి పరిష్కరించేవారు. అట్లనే నేను 2008లో స్కాలర్షిప్లు పెట్టించిన. ఏంది? అందరికీ ఈబీసీలకు అగ్రవర్ణ పేదలందరికీ స్కాలర్షిప్లు పెట్టించిన. 2009లో ఫీ రియంబర్స్మెంట్ పెట్టించిన. ఈ ఫీ రియంబర్స్మెంట్ తోటి 24 లక్షల మంది పైచీలకు ఇప్పటి వరకు లాభం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి ఆ పథకంతో. నేను పెట్టించినటువంటి పథకం, నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు 623 మీటింగులు, సభలు, సమావేశాలు, ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు చేసి ఆనాటి ప్రభుత్వంతో ఒప్పించి ఉచిత విద్యను పెట్టించినటువంటి క్రమంలో ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏదైతే మిగులు బడ్జెట్ అనేటువంటి ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం విద్యను అందకుండా చేసిండు. ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకానికే తూట్లు పడిచిండు. దానితోటి ఈ పథకానికి విఘాతం కలిగించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యలు చదువుకోలేనటువంటి పరిస్థితికి, ఈ దుస్థితికి ఈ కేసీఆర్ తీసుకొచ్చిండు. అయితే ఇదే విషయం మీద ఒక ఈబీసీలనే కాదు, బీసీ విద్యార్థులు కానీ, మైనార్టీలు కానీ, అనేక కుల మేమందరం కూడా ఈ ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ సామాజికంగా వెనుకబాటుతనం మీద ఈ యొక్క కేసీఆర్ అవలంబించేటువంటి తీరు మీద మేమందరం కూడా విసికి వేసారిపోయింది. అసలు కలవనీయకపోయాయి కదా. కనీసం ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకానికి ఎందుకు తూట్లు పొడుస్తున్నావు? ఇది అందరికీ అందాల్సిన విద్య అని మేము కలిసి ప్రయత్నం చెప్పాలనుకున్నా కూడా మేము కలవలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే మేము అందుకొరకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రజలకు ఏది చెప్తే అది చేయగలుగుతుంది కాబట్టి కేసీఆర్ అనేటువంటి నియంతను, అప్రజాస్వామికవాదిని, ఈ ప్రజాకంటకుని గద్దె దించితే తప్ప ఈ అన్ని వర్గాలకు, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ,
తర్వాత మిగిలిన వర్గాలకు కానీ ప్రయోజనం కలుగుతుంది అంటే వీరిని గద్దె దించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మీకు తెలుసు, మీరు మీ దగ్గర కూడా అనేక ఇంటర్వ్యూలు నేను చెప్పడం జరిగింది. గత 10 నెలల నుంచి కేసీఆర్ను గద్దె దించి తీరుతామని చెప్పిన నేను. కేసీఆర్ ఈసారి ఓడిపోతుండు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. 2-3 సార్లు మీతో కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ దిశగా మేమంతా ప్రయత్నం చేస్తున్నాం, ఆ దిశగా మేమంతా పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే నేను ఒక ఈబీసీ సంఘం అధ్యక్షుడిగా నేను అనేక ప్రజా సంఘాలను కలుసుకొని సామాజిక శక్తులను కలుపుకొని తర్వాత మీరు చూడండి సిపిఐని సిపిఎం ఇట్లా పార్టీలను కూడా వామపక్ష పార్టీలను కూడా ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఆ దిశగా మీరు కూడా కలిసి రావాలని నా వంతు నేను చాలా కృషి చేయడం జరిగింది.